హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెడీ అవుతూ ఉన్నాను అనమాట. సరే ఎక్కడికి వెళ్తున్నారంటే మా పాపకి పీటీఎం అంటే పేరెంట్స్ మీటింగ్ అండి. సో స్కూల్కి వెళ్ళాలి. సో 11:30కి షెడ్యూల్ చేస్తున్నారు మీటింగ్. ఇటు వెళ్ళిపోవాలి, స్టార్ట్ అయిపోవాలండి. సో రెడీ అవుతూ ఉన్నారు. మా ఇంట్లో పిల్లలు అందరూ రెడీ అయిపోయారు. యషి ట్రై యషి. మా అమ్మాయి రెడీ అయిపోయారు వాళ్ళు ముందుగానే. చూడండి చెప్పులు కూడా వేసేసుకున్నారు. ఇదిగోండి మా అమ్మాయికి పీటీఎం. మేడం పేరు ఎంత రిషి? ఆశా మ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. చాలా బాగా ఉంటుంది. అందుకే డాడీ ఉప్పు నవ్వుతే పడిపోతుంది అంటాడు. గాలికి ఏదైనా పడిపోతుంది అంటావా? ఓకే అండి, ఇక్కడ స్టార్ట్ అయిపోదాము. మాకు ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది స్కూల్. వెళ్ళిపోదాం, ఓకేనా అండి. మా అబ్బాయి వాళ్ళు ఈ గ్లాస్ పగలగొట్టేశారు, అది ఊడిపోయింది. మేము ఇంకా వస్తా ఈ క్లిప్స్ కూడా ఒకటి తీసుకురావాలండి. సరే ఇంకా స్టార్ట్ అయిపోదాము. దేవుడికి దండం పెట్టుకుందామండి. సో బయలుదేరేసి నేనైతే కనుక ప్రతిరోజు వెళ్ళేటప్పుడు మా ఇషికి పిల్లలకి పాస్ వస్తుందంట, అర్జెంట్ అంటే. సరే ఇంకా పోసుకొని వెళ్దాము అని వచ్చేసాము. సరే అండి, పీటీఎం అంటారు. పేటీఎం అంటే పేరెంట్స్ మీటింగ్. ఏం చెప్తారు ఏంటంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత పీటీఎం పెడతారనమాట. పీటీఎంలో ఏంటంటే ఏమన్నా పిల్లలు చదివిన ఎలా చదువుతున్నారు, ఏంటి రైటింగ్ స్కిల్స్, అలాగే పిల్లలు అల్లరి చేస్తున్నారు, అవన్నీ కూడా చెప్తారు. అలాగే సబ్జెక్టులు ఏమన్నా డల్గా ఉంటారు కదా, అది కూడా చెప్తారనమాట. ఇంకా దాన్ని బట్టి మనము పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఎగ్జామ్కి. ఇదిగోండి మా కూతురు ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసింది. తను కిందకి వచ్చామండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి. మాకు ఇక్కడ చాలా దగ్గరే ఉంటుంది స్కూలు. స్టార్ట్ అయిపోదాము. ఉత్సాహంగా ఉందన్నమాట కూతురు. ఏం చెప్తారో ఏమో చూద్దాం. అంత పాజిటివ్గానే చెప్తారు ఐ థింక్. నాకు స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే అండి. రోడ్డు మీద ఒక్కరు లేరండి. సో స్టార్ట్ అయిపోతున్నాము. ఈ విధంగా ఓడి పడేసి పెట్టేసి స్కూల్ ఇదిగోండి, ఇదే అండి యషి స్కూలు. లెక్చర్ వచ్చేసాం స్కూల్కి. ఇదే మెయిన్ గేటు. వచ్చేసాం మేము స్కూల్కి. వచ్చేసాం. ఎగ్జైటింగ్గా ఉంది మా కూతురికి, ఎగ్జైటింగ్గా ఉంది యషితాకి. ఇదే అండి స్కూలు. ఈ పక్కనంతా లోడుతూ ఉండడం వల్ల ఫుల్ ట్రాఫిక్, డస్ట్ భయంకరంగా ఉందండి. సో లోపలికి వెళ్దాం, ఏం చేస్తారో ఏంటో, ఏం చెప్తారో. నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను, చూద్దాం ఏం చెప్తారో ఏంటో. స్కూల్ బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఇది. సో అన్నీ ఇటే వస్తాయన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. ఇదే స్కూల్ ఎంట్రన్స్ టు పేరెంట్స్ మీటింగ్. ఎస్, సాటర్డే అండి. చూపిస్తాను ఇషి స్కూల్ చూడండి. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపల అనమాట. ఫస్ట్ ఫ్లోర్ చెప్పారండి, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇంకా క్లాస్ ఎత్తుకుంటూ పోవాలా. 1D యషి 1D అంట. 1Dకి క్లాస్ టీచర్ కన్సల్ట్ అయ్యి క్లాస్కి వెళ్ళాము. యషిత ఎస్, యషిత ఎస్. ఇదండి పేరెంట్స్ మీటింగ్. తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అంటే మేడమ్స్ చెప్తారనమాట వాళ్ళ ఫీడ్బ్యాక్. వాళ్ళ నార్మల్గా కూడా మన బిడ్డ గురించి మనకు తెలుసు కాబట్టి తన పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆమె ఏం చెప్పారంటే కొంచెం స్పెల్లింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయించండి అని చెప్పారు. స్పెల్లింగ్స్ ఏముందండి, చిన్నపిల్లలకి ఇప్పుడే అంతంత పెద్ద స్పెల్లింగ్స్ ఇస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, నిదానంగా నేర్చుకుంటారు. ఎప్పుడు కూడా పిల్లల మీద మనం ప్రెజర్ చేయకూడదండి. ప్రెజర్ చేసామంటే వాళ్ళకి స్ట్రెస్ అయిపోతుంది.
పిల్లలు ఆటోమేటిక్గా నిదానంగా నేర్చుకుంటారు స్పెల్లింగ్స్. ఓకేనా? స్కూల్ వైజ్ చాలా బాగుందండి, మీకు చూపిస్తా ఉండండి. మేడం కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, ఆశా మ్యామ్. సో ఇంకొంచెంసేపు అంత మాట్లాడేసి వచ్చాము. రిమార్క్స్ అయితే ఏం లేవు, అంతా ఆల్ గుడ్. పిల్లలు కదా, వాళ్ళు ఇప్పుడే ఏం తెలుస్తుందండి పిల్లలకి. సో ఓకే అండి, ఇదే పేరెంట్స్ మీటింగ్. ఇంక కొందరు ఉంటారు అల్లరి పిల్లలు, వాళ్ళకైతే చెప్తారు మీ పిల్లలు మాట వినడం లేదు, ఇది చేయడం లేదు, అది చేయడం లేదు. చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ మీద మనం ఎక్కువ ప్రెజర్ చూపించకూడదు, వాళ్ళు నేర్చుకుంటారు నిదానంగా. ఓకే అండి, అయిపోయింది పేరెంట్స్ మీటింగ్. ఏముంది మహా అంటే ఒక 5 minutes. సో మీకు చూపిస్తాను స్కూల్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ప్రీకేజీ టు 10th క్లాస్ వరకు ఉందండి. ఇది ఇంటర్నేషనల్ హై స్కూల్ అనమాట. అది ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి. ఒక చిన్న పిల్లలు క్లిప్స్ పాడేశారు, ఐస్ వాటర్ తాగుతున్నారంట. బాగా మొదలే బెంగళూరులో క్లైమేట్ ఎట్టుంది, మీరు ఐస్ వాటర్ తాగుతున్నారా? నార్మల్ వాటరే కదా, అబద్ధాలు. మా అబ్బాయి పిల్లలు ఇంట్లో గ్లాస్ పగలగొట్టారు. ఇంక అక్కడ పోయి క్లిప్స్ తీసుకొని అటాచ్ చేయాలి. ఇంక అక్కడికి వెళ్ళేసి ఇంక ఇంటికి వచ్చేద్దాము. స్కూల్ వైజ్ చాలా బాగుందండి, పీస్గా ఉంది. మేడం రిసీవింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సరే అండి, ఇక్కడ ఒక స్టూడెంట్, మన తెలుగు స్టూడెంట్ ఉన్నాడు, దీంతో మాట్లాడతాం. నువ్వు ఏ క్లాసు? 9th క్లాస్. ఎలా ఉంది ఇక్కడ అంతా స్టడీ? అంటే ఎడ్యుకేషన్ చాలా బాగుందండి. అంటే ఎక్కువ చెప్పేయట్లేదు, అట్లనే తక్కువ కూడా చెప్పేయట్లేదు. అంటే ప్రెషర్ కూడా పెట్టట్లేదు. అంటే బాగా టీచర్స్ బాగా చూపిస్తున్నారు, అంటే కమ్యూనికేట్ బాగా అవుతుంది. ఓకే, బాగుంది కదా ఇక్కడ? అంటే బాగుంది. మీరు ఇక్కడ నుంచి నువ్వు ట్రావెల్ అయినా అది వ్యాన్ వస్తుందా లేదంటే? వ్యాన్ వస్తుందండి, అంటే మీరు చూస్ చేసుకోవచ్చు వ్యాన్ కావాలన్నా. మీరు దగ్గరేనా? నియర్ బై? నియర్ బై అంటే జస్ట్ 1 kilometer. సూపర్. ఇక్కడ చాలా బాగుందండి ఎడ్యుకేషన్. అబ్బాయితో మాట్లాడేసి ఇంక ఇంటికి బయలుదేరుతామని వచ్చేస్తామండి. సో ఇది అంటే సెకండ్ వే. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా, ప్లే గ్రౌండ్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి, స్కూల్ బస్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇంకా కొంతమందితో పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేసి అమ్మన బయలుదేరుదాము అనుకుంటూ ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా 3 నెంబర్ బస్సే యశితాది అనమాట. దీంట్లో వస్తుంది యశి రోజు, అంటే అప్ అండ్ డౌన్ దీంట్లోనే అనమాట. సో ఇవి చిన్న బస్సెస్, పెద్ద బస్సెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుట్బాల్ అవన్నీ ఆడుకునేదానికి చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలు కొంచెంసేపు ఆడుకోబోండి, మాట్లాడేసి వస్తాము, వెళ్దాము అని చెప్పామన్నమాట. సో ఈ లోపల పేరెంట్స్ మీటింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక ఇంటికి పేరెంట్స్ మీటింగ్ అయిపోయిందండి. ఇక్కడ కొంతమందితో మాట్లాడి ఇప్పుడే రిటర్న్ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా ఆడుకోవాలంట, చూడండి రోజు ఆడుకుంటానే ఉంటాం కదా యశి. హాయ్ అండి, వచ్చేసాము ఇప్పుడే. ఒకేసారి మా పెద్ద అబ్బాయిని కూడా తీసుకొని వచ్చేసాం అనమాట. సో ఇంక ఇంటికి వెళ్ళి వంట చేయాలండి. ఓకే, వచ్చేసామండి ఇంటికి. ఇదిగోండి ఇంకా వెళ్ళి వండాలి. నేను సౌండ్ చేయబాకేసి ఒక నిమిషం ఉండు. వంట పోయేటప్పుడే వంకాయ అదంతా పెట్టేసి పోయాను. వంకాయ తాలింపు చేసి ఆకుకూర తిరిగి చేయాలన్నమాట. సో ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి, మరి ఎన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్ చెప్పేసి. బాయ్ గైస్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు జాబ్లెస్ ఉమెన్. ఓకేనా? బాయ్ అండి, ఉంటాను మరి. బాయ్ అండి.